ఇంకొక ముఖ్యమైన అంశము అండగా ఉంటాం 5 ఏళ్ళు మీదే అధికారం రేవంత్ మొండి మనిషి అదే సీఎంని చేసింది ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్య. పొద్దుతిరుగుడు పువ్వును మనం చూసినాం కదా, పొద్దుతిరుగుడు పువ్వు ఎటుంటే అటు పోతారు కదా, దానికి సంబంధించిందే మనం చూస్తున్నాము. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన దాంట్లో కూడా అదే మాట మనం వింటున్నాం. ఎక్కడ అధికారం ఉంటే వాళ్ళతోటి కలిసిపోవడం అనేటువంటిది మజ్లిస్కు మొదటి నుంచి ఉన్నది. దానికి సంబంధించి కాంగ్రెస్కు అండగా ఉంటాం. మెట్రో విస్తరణ శంకుస్థాపనలో భాగంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లండన్కి వెళ్ళినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీని కలిశారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్ ఎమ్మెల్యేల పేరుతోటి కేవలం మజ్లిస్ ఎమ్మెల్యేలు మాత్రమే కలిసారు. హైదరాబాద్లో గోషమాల్ ఎమ్మెల్యే రాజసింగ్ కూడా ఉంటాడు కదా, కానీ కలవలేదు. కేవలం మజ్లిస్ ఎమ్మెల్యేలను మాత్రమే కలిసి అయిపోయింది. ఒకవేళ ఒక 6-7 స్థానాలు కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే వాళ్ళ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్కు సంబంధించినటువంటి మద్దతు అవసరము. టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళను కొంత న్యూట్రల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి మీద కోపంతోటో అంతర్గతమైనటువంటి కలహాలతోటో ఏదైనా లుకులకులతోటే ఒక 5 మందో 10 మందో మద్దతు ఉపసంహరించుకుంటే కనుక ప్రభుత్వం పడిపోతుంది. సో ఆ ప్రభుత్వం పడిపోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితిని వస్తే గనక 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మజ్లిస్ అవసరము. కాంగ్రెస్కు ఎప్పటికైనా అవసరం. మజ్లిస్కు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళతో ఉండాలి. వాళ్ళ సంబంధించినటువంటి పెత్తనం నడవాలంటే మజ్లిస్కు కూడా అవసరం. లేకపోతే పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ రెండూ కూడా మజ్లిస్ మాట వినకపోతే వాళ్లకు చాలా ఇబ్బంది వస్తుంది. పాత బస్తీలో పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఈ రెండిట్లోనే వాళ్ళకు ఏదో మాయల పకీరు యొక్క జీవితం చిలకలో ఉంటుంది అన్నట్టుగా ఉంటారు కదా, అట్లా చిలకలో ఉన్నట్టుగా వీళ్ళకు సంబంధించి కూడా రెవెన్యూ పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళని కనుక గుప్పెట్లో పెట్టుకుంటే వాళ్ళ పప్పులు ఉడుకుతాయి, వాళ్ళ పబ్బం గడుపుతుంది అనేటువంటిది ఒక విషయం తెలిసిపోతుంది. సో ఇది మజ్లిస్కు సంబంధించినంత వరకు. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినంత వరకు మజ్లిస్ అధ్యక్షుడు ఆయన ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఇది జరిగింది. సో మజ్లిస్ కాంగ్రెస్ ఒకటైపోతున్నాయనేటువంటిది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఉంది. ఒకవేళ కాంగ్రెస్కే కనుక 70-80 స్థానాలు వచ్చుంటే ఈ పరిస్థితి ఉండునో ఉండకపోనో, కానీ మజ్లిస్కి అప్పుడు అవసరం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిసే అప్పుడు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుండే. సో ఎట్లయినా సరే వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వీళ్ళకుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు.